లలితా సహస్రనామంలో 57వ నామం చింతామణి గృహాంతస్థ అనేది ఆధ్యాత్మిక అర్థాలను మరియు లౌకిక సందేశాలను ఒకేసారి ప్రకటిస్తుంది. ఈ నామం ద్వారా దేవి సర్వజ్ఞాన సంపన్నురాలు మరియు భక్తుల కోరికలను తీర్చే చింతామణి రత్నంలా ఉందన్న విషయం వ్యక్తమవుతుంది. చింతామణి గృహంతస్థ అంటే చింతామణి రత్నం ఉన్న గృహంలో నివాసం ఉండడం అని అర్థం. ఈ నామం ద్వారా దేవి ఆనందం, సంపద మరియు జ్ఞానం నిలయంగా ఉందని తెలియచేయబడుతుంది. చింతామణి రత్నం సాంకేతికంగా మనసులో ఏర్పడే ఆశలు, కోరికలు మరియు ఆకాంక్షలను తీర్చే శక్తిని సూచిస్తుంది. దేవి చింతామణి గృహంతస్థగా ఉండటం వలన భక్తులకు ఆమె ఆశీర్వాదాలు అనుక్షణం లభిస్తాయి మరియు వారి జీవితాల్లో సకల సంపదలు వెల్లువలాడుతాయి. ఈ నామం మనకు ఆధ్యాత్మిక జీవితంలో ఉండవలసిన ఆశావాదం మరియు సకారాత్మకతను కూడా బోధిస్తుంది. దేవిని నిరంతరం ధ్యానించడం మరియు ఆమెలో భక్తితో ఉండడం వలన మనసులోని ప్రతి కోరిక మరియు ఆకాంక్షలు సాకారమవుతాయి. అంతేకాక ఈ నామం మనల్ని లౌకిక ఆసక్తుల నుండి ఆధ్యాత్మిక సాధన వైపు మరల్చే ప్రేరణను కూడా ఇస్తుంది. చింతామణి రత్నం వంటి దేవి ఆధ్యాత్మిక జ్ఞానం మరియు ఆనందం పొందడంలో మనకు సహాయపడుతుంది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.